Good morning, everyone. So, రోజు మనం ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన యూజర్ మోడ్ కానీ కర్నల్ మోడ్ కానీ కంపైలర్స్ ఇంటర్ప్రిటర్ సిస్టమ్ కాల్స్ జావా వర్షన్స్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఇవి ఓవర్వ్యూ. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, లైక్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో కమ్యూనికేషన్ క్రియేట్ చేయాలి, సర్వీసెస్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూజర్ మోడ్ అంటే ఏంటి, ఓన్లీ యూజర్ అప్లికేషన్స్ వరకు యాక్సెస్ ఉంటుంది. కర్నల్ మోడ్ అంటే ఏంటి, హార్డ్వేర్తో కూడా యాక్సెస్ ఉంటుంది. వాటి యొక్క రోల్స్, వాటి డిఫరెన్సెస్, వాటి ఇంపార్టెన్స్ ఇవన్నీ కొంచెం డీప్గా తెలుసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి యూజర్ మోడ్. 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి, యూజర్ మోడ్, కర్నల్ మోడ్. ఫస్ట్ వన్ యూజర్ మోడ్. యూజర్ మోడ్ అంటే చెప్పాను కదా, అప్లికేషన్స్, యూజర్ అప్లికేషన్స్ వరకు యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ ఫర్ రన్నింగ్ అప్లికేషన్స్ సెక్యూర్గా ఉంచడానికి, దీని పర్పస్ అది సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ వీటికి క్లయింట్ సైడ్ యాక్సెస్, హార్డ్వేర్కి ఇది యాక్సెస్ ఉండదు. అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. వీటి అప్లికేషన్స్ వచ్చేసి వెబ్ బ్రౌజర్స్, గేమ్స్, ఇవన్నీ యూజర్ అప్లికేషన్స్ అన్నీ వీటి అప్లికేషన్స్ వరకు వస్తాయి. నెక్స్ట్ కర్నల్ మోడ్, సెకండ్ టైప్ ఆఫ్ మోడ్. ఇది యూజర్ మోడ్లో కాదు, దీనికి హార్డ్వేర్ యాక్సెస్ ఉంటుంది. అదే మెయిన్ పాయింట్, ఫుల్ యాక్సెస్ టు హార్డ్వేర్. సిపియూతో ఇంట్రాక్షన్ ఉంటుంది, సిస్టమ్ కాల్స్ మేనేజ్ చేస్తుంది. సిస్టమ్ కాల్స్ కూడా తర్వాత స్లైడ్లో చూడొచ్చు. అండ్ డివైస్ డ్రైవ్స్ అనమాట, అంటే ఏ ప్రాసెస్కి ఎంతసేపు ఏ డివైస్ ఇవ్వాలి. లైక్ మెమరీ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఎంతసేపు మెమరీ అలొకేట్ చేయాలి, డీఅలొకేషన్, అలొకేషన్ ఆఫ్ మెమరీ, ఇవన్నీ చూసుకుంటారు. ఏ సర్వీసెస్ కానీ హార్డ్వేర్ ప్రొవైడర్స్, ఇవన్నీ పనులు కర్నల్ మోడ్ అనేది చూస్తారు. నెక్స్ట్ సిస్టమ్ కాల్స్. బేసికల్గా కాల్ అంటే ఏంటి, లైక్ కాల్ ఏంటి, మనం ఒకరితో కమ్యూనికేట్ అవ్వడానికి కాల్ చేస్తాం, అలానే ఓఎస్లో కూడా సిస్టమ్ కాల్స్ ఉంటాయి. యొక్క డెఫినేషన్ ఏంటి, లైక్ యూజర్ అప్లికేషన్స్ అనేవి కర్నల్తో ఇంటరాక్ట్ అవ్వడం అనుకున్నప్పుడు సిస్టమ్ కాల్స్ చేస్తాయి అన్నమాట. ఇవి కర్నల్ నుండి సర్వీసెస్ రిక్వెస్ట్ చేద్దామన్నప్పుడు సిస్టమ్ కాల్స్ చేస్తాయి. అలానే ఫైల్లో కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి. ఓపెన్ కాల్, రీడ్ కాల్, రైట్ కాల్. ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ కాల్, రీడ్ చేయడానికి రీడ్ కాల్, రైట్ చేయడానికి రైట్ కాల్. ఫోర్ కాల్ ఏంటి, డూప్లికేట్ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి. ఎగ్జిక్యూట్ కాల్, వెయిట్ కాల్, వెయిట్ చేయడానికి. ఇలా చాలా కాల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ కాల్స్, లైక్ కమ్యూనికేషన్ కోసం. కంపైలర్ అంటే ఏం లేదు, ట్రాన్స్లేటర్ అన్నమాట. ఇప్పుడు ట్రాన్స్లేటర్ అంటే మామూలుగా ఏంటి, ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది, అంటే అర్థం కాకపోతే మనం ట్రాన్స్లేటర్స్ వాడతాం. అలానే ఇక్కడ కూడా ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, వాటిని కంపైలర్స్ అంటాం. ఇక్కడ లైక్ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయడానికి కంపైలర్ వాడతాం. ఒక 5 ఇంపార్టెంట్ స్టేజెస్ అనమాట. లెక్సికల్ అనాలిసిస్ అంటే టార్గెట్ ఇచ్చిన హై లెవెల్ కోడ్ని టోకెన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. టోకెన్ అంటే ఒక స్మాల్ యూనిట్, ఇంకా దాన్ని డివైడ్ చేయాలి, అలా కన్వర్ట్ చేస్తుంది. సింటాక్స్ అనాలిసిస్ అంటే ఆ టోకెన్స్ ఇన్పుట్ కింద తీసుకొని ఒక పార్ట్ స్ట్రీమ్ జనరేట్ చేస్తుంది. సెమాంటిక్ అనాలిసిస్ అంటే ఆ పార్ట్ స్ట్రీమ్ ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఆప్టిమైజ్గా చేస్తుంది. నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజేషన్ అంటే అనవసరమైనవన్నీ తీసేసి ఆప్టిమైజ్ చేస్తుంది. లాస్ట్లో ఫైనల్ టార్గెట్ కోడ్ జనరేషన్, అదే మన లో లెవెల్ లాంగ్వేజ్. మధ్యలో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటర్, సేమ్ ఇది కూడా కంపైలర్లోనే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది ట్రాన్స్లేషన్ అనేది లైన్ బై లైన్ జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటి, ఇంటర్మీడియట్ కోడ్ అనేది ఉండదు. అండ్ ఈజీగా డీబగ్గింగ్ని అలౌ చేస్తుంది. మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటర్ప్రిటర్స్కి పైథాన్, కంపైలర్స్కి C++, ఇవన్నీ. పైథాన్లో చూస్తే మీరు ఎప్పుడైనా లైన్ టు లైన్ మీద ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అది చూద్దాం. కంపైలర్స్కి ఇంటర్ప్రిటర్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ ప్రకారం చూస్తే కంపైలర్ అనేది చాలా ఫాస్ట్, ఎందుకు, ఇంటర్ప్రిటర్ అనేది లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నాను కదా, అందులో స్లోగా ఉంటుంది. ఎర్రర్ డిటెక్షన్, ఇక్కడ కంపైల్ టైంలోనే ఎర్రర్స్ వచ్చేస్తాయి కంపైలర్లో. ఇంటర్ప్రిటర్ అనేది రన్ టైంలో ఎర్రర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్, ఇక్కడ చెప్పాను కదా, ఇంటర్మీడియట్ కోడ్ అనేది కంపైలర్లో జనరేట్ అవుతుంది, వేరే ఇంటర్ప్రిటర్లో జనరేట్ అవుతుంది. యూస్ కేసెస్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి జావా వర్చువల్ మిషన్, JVM అన్నమాట. JVM స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్ ఎందుకు, జావా ప్రోగ్రామ్స్ని ఎనేబుల్ చేయడానికి. ఇప్పుడు మనం ఒక జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా జావా వర్చువల్ మిషన్ అనేది ఉండాలన్నమాట. అదొక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తుంది. జావా బైట్ కోడ్ అంటే బైట్స్ కాదు, ఎగ్జిక్యూటబుల్ కోడ్. వాటిని జనరేట్ చేయడం కోసం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనకి
చాలా యూజెస్ అనమాట. జావాకి చాలా యూజ్ చేస్తాం. ఇది మెమరీని అలొకేట్ చేయడం కానీ, హార్డ్వేర్స్ని అలొకేట్ చేయడం కానీ అన్నిటిని బాగా చూసుకుంటుంది. పైథాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది మెయిన్గా. అండ్ జావాని ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తయారు చేస్తుంది అన్నమాట. ఎక్కడైనా రన్ చేయొచ్చు అన్నమాట. దాని మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ జావా విజువలైజేషన్ చూసామంటే క్లాస్ లోడర్. జావా క్లాసెస్ కోసం తెలుసు కదా, మన జావాలో పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్ అని చాలా క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మన అబౌట్ కోడ్ని వెరిఫై చేయడానికి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్. నెక్స్ట్ జావా ఎగ్జిక్యూట్ అవ్వడం, జావా ఫైల్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అంతటికి జావా వర్చువల్ మెషిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.